మీరు వాడు అన్న మాటలకి ఇలా హత్య కూర్చోవడం వేస్ట్. నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తే ఎటు నుంచి వస్తాడో అని భయంగా ఉంటేను. ఇంతకీ జరిగింది చెప్పారా మీ అమ్మాయితో? లేదు. పునాడు చెప్పాడా? ఏం చచ్చాడేమో మరి. నానా వేడి నీళ్ళు రెడీ. ఓహో, అయితే తెలియదన్నమాట. అవునా? మీకెలా తెలుసు? తెలిస్తే చల్లగా వేడి నీళ్ళు రెడీ అని చెప్పదుగా మీతో. టెన్షన్ తో బెడ్ మీద చేరి దుప్పట్లో దూరి కళ్ళు ఓపెన్ చేసి ఆడితో తెగ మాట్లాడేస్తుండేది ఫోన్ లో. మిమ్మల్ని ఫేస్ చేయడానికి గిల్టీగా ఫీల్ అయ్యి. ఓహో, ఈ దరిద్రాలు కూడా అయ్యాయి తమరికి. ఇన్ని అయితే వాడిని ఏం చేయాలంటారు సార్? అలాంటి వాడు భయపడాలంటే చేతిలో గన్నున్న పోలీసుడికే. మీరెళ్ళారా పోలీస్ స్టేషన్ కి? మరి పోతే ఏం జరిగింది? మీరు వెళ్తే తెలుసుద్ది కదా. అయితే ఇప్పుడు వెళ్దాం. ఎంతకీ మిమ్మల్ని తిట్టినందుకు కేసు పెట్టాలా, మీ అమ్మాయి వెనకాల పడతానికి కేసు పెట్టాలా? అయ్యా, మీరేం పెడతారో నాకు తెలియదు గాని వాడు నా జోలికి గాని నా కూతురు జోలికి గాని రాకూడదు. అయితే వాడు నన్ను తిట్టినందుకు కసి తీరా మీ లాఠీతో నాతో కొట్టించి నా కాళ్ళు పట్టించి నా జీవితం నుంచి పంపించేయాలి పూర్తిగా. సరే, మీరు చెప్పింది యాజ్ గా చేస్తాను, యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా. కానీ చిన్న పెద్ద మంచి చెడ్డ లేకుండా కాబోయే మావగారని కూడా చూడకుండా నోరేసుకుని పడిపోయినాడు స్టేషన్ పిలిపించి అవమానించి పంపిస్తే ఊరుకుంటాడా? పగతో రగిలిపోతాడు, సైకోలో మారిపోతాడు. అల్లుడి మీద ప్లాన్ చేసి మర్డర్ చేసిన మావగారు లాగా రేపు నలుగురు తీసుకొచ్చి మీ అల్లుడు కలడు మిమ్మల్ని వేసేస్తే, గుండు గ్రౌండ్ ఖాళీగా ఉందని యాసిడ్తో తడిపేస్తే మీరేమైపోతారు, మీ ఫ్యామిలీ అయిపోద్ది. ఫ్యామిలీ దాకా ఎందుకు సార్? యాక్సిడెంట్ పడితే శర్మం కాలిపోయి కళ్ళు ఊడిపోయి సినిమాలో చూపిస్తారు. అదే హర్రర్ సినిమాల్లో. థియేటర్లోనే చూడలేకపోతున్నాం, ఇంకా బయట ఏం చూస్తాం? వచ్చడిపోద్ది. అయ్యా ఒక్క నిమిషం. చూడు గోపాలం, జస్ట్ చెప్పినందుకే పోసేసుకున్నావు. అలాంటి దాన్ని స్టేషన్ పిలిపించి కొట్టించి బయట తిరగలవా? అదిగా సార్, మీ దగ్గరకు వస్తే మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుంటే ఇలా భయపెడుతున్నారు. భయపెట్టం కాదు గోపాలం, ప్రాక్టికల్ గా ఉండమంటున్నారు సారు. జరిగేది చెప్తున్నారు. మరి మీకు? నాకు ఇదే చెప్పారు. ఇది చెప్పించడానికి ఎక్కడి దాకా తీసుకొచ్చారు? అదేదో అక్కడ చెప్పించవచ్చు కదా. గోపాలం అల్లరి చేయకు. కోప్పడ గోపాలం, ఇంకా చెబుతారు సారు, మీరు చెప్పండి. గోపాలం, ఇవాళ రేపు సొసైటీలో ఎవ్వరు తగ్గట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో బైక్ ఆపాలంటేనే షేక్ అయిపోతున్నాం. అలాంటి సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు, పెళ్లి చేసుకుంటానని వాడిని ఏం చేస్తాను చెప్పు? మీరేం చేయలేరని లోపల అనుకోండి నాకులాగా. అప్పుడు నేను ఇలాగా వాడు నన్ను బాగా తిట్టాడు సార్. తిట్టాడు? ఎప్పుడు తిట్టాడు? మీరు ఫోన్ చేసినప్పుడు తిట్టాడు. పైగా తాగుంది మీరు, అతను కాదు. రేపు ఆడొచ్చి మీరు రెచ్చగొట్టడం వల్ల అలా మాట్లాడని చెప్పి కాల్ రికార్డు ప్రూవ్ చూపించాను అనుకోండి, అప్పుడు మిమ్మల్ని లోపలేయాలి. ఎలా అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా. మీ స్టేషన్ లో ఎలాంటి వాడిని, అతను ఎక్కడున్నాడు? వీడు మీలే బాధితుడే. తన కూతురు ప్రేమించిన వాడి మీద కేసు పెట్టడానికి వచ్చాడు. చివరికి అమ్మాయిలు ఎవరు వచ్చి ఇతని వల్లే థ్రెట్ ఉందని చెప్పి లోపలేసి చిత్త కొట్టించాడు. చూడు గోపాలం, ఇది నీ ఫ్యామిలీ మ్యాటర్. దాన్ని పోలీస్ స్టేషన్లు పంచాయతీల వరకు తీసుకురాకుండా 4 గోడల మధ్య క్లోజ్ చేసుకుంటేనే ఉత్తమం. ఎలాగో వాళ్ళందరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి పిలిచి పెళ్లి చేసి కలిపేయండి. లేదు సార్, నేను ఆ యదవకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి జీవితాంతం భయపడుతూ బతకలేను సార్, బతకలేను. పోనా పని చేయ గోపాలం, మీ ప్రాబ్లం మీ అమ్మాయికి చెప్పుకుని మీకు ధైర్యం ఇచ్చి అల్లుని తెచ్చుకుని పెళ్లి చేసేయండి, హ్యాపీగా ఉండండి. ఇది చేస్తాను సార్, ఇదే చేస్తాను. ఇదే చేస్తాను. హలో. నైట్ కాల్ చేస్తే మళ్ళీ పొద్దున్న చేసేది లేదా? పని ఉంది, ఫుల్ బేవర్సే కదా. నువ్వు లేచాక చేస్తావులే అని డిస్టర్బ్ చేయలేదు. పడుకోవడం కూడాను మీ నాన్న ఉండగా. మా నాన్నేం చేశాడు బాబు నీ నిద్రలోకి వచ్చి? నిద్దట్లో కాదులే గాని మీ నాన్న నీకేం చెప్పలేదా? ఏం చెప్పాలి? అసలు కలిసాడు నేను పొద్దున్న. నేనే హాట్ వాటర్ పెట్టాను. ఎలా ఉన్నాడు? హాట్ గానా కూల్ గానా? కూల్ గానే ఉన్నారు ఎప్పట్లాగే. ఎందుకు? సరే, నేను మీ ఇంటి దగ్గరలో ఉన్నాను, బయటికి రా. అవునా? సరే, 2 minutes. ఒరే గోపాలా, ఇలారా. ఒరే, అమ్మాయి ఎలాగూ వచ్చిందిగా, మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా, ఇప్పటికీ లేట్ అయింది. అనుకున్నా మా అమ్మలాగే మీ అమ్మగారు కూడా అంటారని. ఏమండే, అన్ని అంటించేసుకోకండి, కొన్ని మాకు వదిలేయండి. అమ్మా, నేను అదే అనుకుంటూ ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు మాట్లాడదాం అనుకున్న అమ్మాయి ఉండాలి కదా ఇంట్లో. ఎక్కడికి వెళ్తుందండి? ఇంట్లోనే ఉంటుంది. ఏమో,
ఆ రోజు ఇటు స్టేషన్కి వెళ్ళి వచ్చాక వీళ్ళ అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాం. వీళ్ళ ఆవిడ వచ్చి కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది. ఇప్పుడు మీ ఆవిడ కూడా వచ్చి మీ అమ్మాయి కూడా తన కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పచ్చు కదా. ఏమండి, మన పద్దు వాళ్ళ కొలితో బయటకు వెళ్ళింది, మీరు వచ్చాక చెప్పమని చెప్పింది. నేనేమన్నాను? అయిందా? ఏమండి, వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా జరగబోయేది ఎంత కరెక్ట్ గా చెబుతున్నారండి పక్కనే ఉండి. ఒరే ఓటు గురించేగా నాకు ఉంది ఓటు. నీ ఓటు గురించి ఎవరు అడిగారే? అమ్మాయి ఎవరితో పోయిందని మేము మాట్లాడుకుంటుంటే ఓటు అని మధ్యలో దూరతామేంటి? నీ చెవుడు. ఒరే అరవకురా, నువ్వు చెప్పినోడికే ఓటేస్తాగా, నోటు వద్దు. నిన్ను వీళ్ళతో నా తల పగిలిపోతుంది. సార్, మీకు రావాల్సిన తలనొప్పి కాదు, కడుపులో నొప్పి. మీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందన్న మాటకి కడుపులో గుబులు స్టార్ట్ అయ్యి మీరు బాత్రూమ్ పరిగెత్తాలి. ఇది మ్యాచ్ అవదలే కోటి నీతో. మ్యాచ్ అయినట్టుంది స్వామి. అమ్మో, సేమ్ టు సేమ్. ఏమొద్దు, మరీ లేట్ అవ్వకూడదు. నేను మా నాన్నకి చెప్పలేదు. మళ్ళీ ఆయన వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. సరే పది దింపేస్తాను ఇప్పుడే. అరే అంత కోపం ఏంటబ్బా? నేనేదో క్యాషువల్ గా చెప్తే అయినా నీకు ఈ మధ్య ఊరికూరికే కోపం పొడుచుకొస్తుంది. మరి బైక్ ఒక నిమిషం కూడా కాలేదు, అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలని సోద మొదలు పెట్టావు. బాబు, నువ్వు మరీ లాంగ్ ప్లాన్ చేసుకున్నావేమో, మన జర్నీ టైం వేస్ట్ అని ఇన్ఫార్మ్ చేస్తున్నా. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి వల్ల? నీ వల్లే కదా. అది నువ్వు కంట్రోల్ చేయాలి కదా. సరే 1 hour ఇచ్చాను కదా. ఆ మాట మీద ఉండు. ఈ గంట నాది. నేను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసినా అసలు అడగకూడదు నువ్వు. అడుగుతా, అన్ని కాదు కొన్ని. మాకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమో లేవమ్మా. ఓయ్యో. ఏమండి, ఇదిగో ఈ పెరుగులో ఈ మెంతులు కలిపి తింటే ఆగిపోతుందంట. ఏంటిది? ప్రాణమా? అబ్బా, మోషన్స్ అండి. అయ్యి ఆగేది నువ్వు చెప్పే మంతి నాయన చిట్కాలతో కాదే. నా కూతుర్ని బయటికి పంపకుండా నువ్వు ఆపినప్పుడు. అది వెళ్ళింది ఎవరితోనో కాదు కదండి, వాళ్ళ కొలిగితోనే. ఆబో, ఆడే నా కొంప ముంచుతుంది. అది బయటికి వెళ్తానన్నప్పుడు నన్ను అడగకుండా ఎందుకు పంపించావు? ఎవడిచ్చాడే నీకు అధికారం? గోపాలం, మీరులా అరిస్తే మోషన్స్ తో పాటు బీపీ కూడా రైజ్ అయిపోద్ది. అరే మూర్తి, నాకు బీపీతో ఆగిందా? హెడ్ఏక్, కళ్ళు తిరగటం, ఒళ్ళంతా చెమటలు పట్టి మెడనారాలు లాగేసి వామిటింగ్స్ కూడా అయిపోయాయి కదా. ఓ నీ అమ్మ కడుపు మాడ, ఇలా అన్నావు లేదు. అప్పుడే చల్లబడుతుందేంటి? గుండు కూడా తడవుతుందేంటి? ఇదిగో గోపాలం, కంగారు పడకు. నీకేమైనా అయితే అంబులెన్స్ అందుబాటులో పెడతాను కదా. అంబులెన్సా? అదేంటండి అంబులెన్స్ అనగానే అలా వచ్చేసింది? నాకేమన్నా అయిందా? మీరు చెప్పట్లేదా? ఆడేంటండి ఒంటికాల మీద మల్లెపూలు చల్లుకుంటూ వస్తున్నాడు? గూగుల్లో గుండు మ్యాచ్ అయింది. 24/5 ఇంటి నెంబర్ 205 ఇల్లు ఇదేనా బాబాయ్? ఒరే, బయట బోర్డు చూసుకుని వచ్చావు కదా, నేను కాదని సంగతి తెలుసుగా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతావేంట్రా? అదే నిన్ను చూస్తుంటే కొంచెం పేషెంట్ లో ఉన్నావు, వస్తావేంటి? వెనక కాలిగుంది, ఎక్కించిపోతా. అదేమన్నా షేర్ ఆట అనుకున్నావుట్రా? కొండాపూర్, మియాపూర్, మాదాపూర్ అని ఎక్కించుకోవడానికి అంబులెన్స్ రా. వెనక కాలి ఉందని ఎక్కించేసుకుంటావా? ఒరే, ముందు ఎక్కడికి వెళ్ళాలో ఫోన్ చేసి కనుక్కో. అంతేగాని ఇలా కనపడిన గుండు దగ్గర లాగితే అవతల పేషెంట్ గుండె ఆగిపోయిందిరా. కరెక్ట్ చెప్పే తమ్ముడు. మళ్ళీ కలుద్దాం. బాయ్ పిన్ని, బాయ్. మళ్ళీ కలుస్తావా? ఏంటి అంబులెన్స్ వార్డు బాయ్ అనుకోండి మాట్లాడుతున్నాడు. కొంప తీసి నీ పుస్తి పుట్టుక్క ఏంటి? అమ్మో, మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి బాబు, ఒక కార్నెటో. ఇదిగో, నువ్వు నాకు ఇచ్చిన 1 hour టైం వేస్ట్ చేసి నా దగ్గరకు వచ్చేసరికి టైట్ చేసావు అనుకో, చెప్తున్నా. చేయనులే, నీకు ఫుల్. ఏమండి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. బైక్ మీద ఉంటుందేమో, ట్రాఫిక్ వినపడి సావదు కదా. మళ్ళీ చెయ్యి. ఈయన పన్నా ఎత్తుదేనా పిచ్చి గాని. రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రివెంజ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉంటాడు. ఎరాకోటి రివెంజ్ ప్రోగ్రామ్ ఏంటి? రివెంజే. నాకు తెలిసి ఈ ఆర్య సమాజ్కో, రిజిస్టర్ ఆఫీస్కో, గుడికో వెళ్ళిపోయి ఉంటారు. లేదంటే కొడైకెనాల్ వెళ్ళి ఓ వారం స్పెండ్ చేసి చేసుకొస్తారు. అమ్మా, ఇంట్లో గోల్డ్, డబ్బు, బట్టలు ఉన్నాయో చెక్ చేయండి. ఏమండి, మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పనుగా. ఏంటండి అల్లరి? మీరు టెన్షన్ పెంచే మాటలు తప్పితే తగ్గించే మాటలు చెప్పరా ఏంటండి? ఇదిగో గోపాలం, అల్లరి చేయకు, అరవకు, చెస్ట్ పెయిన్ వచ్చేద్ది. చూడు చూడు, హార్ట్ బీట్ పెరిగినట్టుంది. చెయ్యి చెయ్యి, కదులుతుంది చెస్ట్. అవునండి, మీరు చెబుతుంటే ఇక్కడ ఏదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. తమ్ముడు, ఏం ఉన్నా ఎక్కేస్తావా? ఒరేయ్, నువ్వు ఇంకా పోలేదా?
ఏమండి అమ్మాయి ఫోన్ ఎత్తిందండి. ఏమే ఎక్కడున్నావు? ఎవరితో వెళ్ళావు? ఇదిగో నువ్వు ఉన్న పళ్ళంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతాను నేను. నాన్న నేను నిక్కీని. ఓ నాయను, నువ్వు కూడా వెళ్ళిపోయావంటే 10th క్లాసా 9th క్లాసా 7th ఫెయిలా? ఎవడే వాడు? నాన్న అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. మర్చిపోయిందా? అవును. మర్చిపోయిందంటండి. మర్చిపోయిందంటే నమ్ముతారేటండి. అదేంటండి? స్కెచ్ వదిలేసే వెళ్ళిపోయింది. ఇక నుంచి మీ నెంబర్ మీది, నా నెంబర్ నాది అని సత్తే నా గురించి ఎతక్కడని చెప్పి మీతో సంబంధం తెంచేసుకుని వెళ్ళిపోయింది. టాటా బై బై చెప్పేసింది. చూడమ్మా, నువ్వు వెనక్కొచ్చింది ఈ సెల్లు తీసుకెళ్ళడానికని నాకు తెలుసు. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే, ఇది నువ్వు మాట్లాడే ఫోన్ మాత్రమే కాదమ్మా, నిన్ను కాపాడే నేను నమ్ముకున్న వెంకన్న బాబాని. నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలా అని నేను భయపడుతుంటే, అదిగో మా అమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోరా నీకేం కాదు అని చెప్పింది. అంతే, మా ఊరి నుంచి కాలినడకని తిరుపతి వెళ్ళి మోకాళ్లతో కొండెక్కి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి నా తలనీలాలిచ్చి నా కూతురికి ఎలాంటి చెడు జరగకుండా చూడు స్వామి అని మొక్కుకున్నా. అప్పటి నుంచి నా నెత్తిన జుట్టు పెరిగినప్పుడల్లా నాలో భయం పెరిగేది నీకేమైనా అవుతుందేమోనని. అందుకే 2 వారాలకోసారి తిరుపతి వెళ్ళి ఇప్పటికీ గుండు కొట్టిస్తా, అదే మెయింటైన్ చేస్తా. మరి ఆయన కనుసన్నల్లో పెరుగుతున్న నిన్ను ఒకడు వాడి మాయలో పడేసి నువ్వు తప్పు చేసేలా చేసి నా జీవితంతో ఆటలాడుకోవాలని చూస్తే గోడ మీద ఉన్న ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అందుకే సెల్ ఫోన్ మర్చిపోయేలా చేశాడు, మళ్ళీ వెనక్కి నా దగ్గర తీసుకొచ్చాడు. నాన్న సంతోష్ గురించి తప్పుగా అనుకుంటున్నారు, తను చాలా మంచోడు. ఓసి నా పిచ్చి తల్లి, నీకో విషయం తెలుసా? ఈ భూమి మీద జరిగే పెళ్లిళ్ళు గాని తిరిగే జంటలు గాని ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మొదట్లో అందరూ మంచివాళ్లే అనుకుంటారు. మధ్యలోకి వెళ్ళాక అసలు నిజ స్వరూపాలు బయటపడి మోసపోయామని చెప్పి నెత్తిని చెంగు చేసుకుని కూర్చొని ఏడుస్తారు. నాన్న మీరు చెప్పే పర్సన్ లాంటి వాడు కాదు సంతోష్. ఒక్కసారి కలిసి మాట్లాడితే. ఏందమ్మా కలిసి మాట్లాడుకునేది? ఫోన్ లో పోట్లాడుకుంటేను. రాత్రి జరిగింది చెప్పలేదా? అది చెప్పడు. బేబీ పప్పి నిద్రలు ఇచ్చావా, స్నానం చేశావా, ఏ సోపు రుద్దుకున్నావు, ఏ సెంటు కొట్టుకున్నావు, ఏ టిఫిన్ తిన్నావని ఎదవ సోదంతా అడుగుతాడు గాని నీ బాబుని తిట్టి తగలెట్టానని మాత్రం చెప్పడే. ఏమ్మా మెసేజ్ పంపించాడు కదా, చదవనట్టు అలా యాక్ట్ చేస్తావేంటి? మీ మీద నానా ఆ మెసేజ్ నేను చూడలేదు, ఇప్పుడే అడుగుతాగాగు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్తాడు? తాగిన మత్తులో తెలియకుండా ఏదేదో వాగేశాను, సారీ బేబీ అంటాడు. దానికి నువ్వేమో జస్ట్ లివ్ ఇట్, లెట్స్ స్టిల్ ఇట్ అనేసి వాడి కౌగిలికి వెళ్ళిపోతావు, కరిగిపోతావు. తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. 25 సంవత్సరాలు పరాయి కన్ను పడకుండా పెంచుకున్న పిల్లని మాయ చేసి తండ్రిని మోసం చేసేలా చేసిన వాడికి మళ్ళీ తిరిగి తనకు అనుకూలంగా మార్చుకోవడం పెద్ద పనా చెప్పు? చూడమ్మా, మీ నాన్నకి నీ మీద ఉన్న ప్రేమ కంటే నీకేమైపోతుందో అన్న భయమే చాలా ఎక్కువ. నా మాట విని ఆయన చెప్పిన సంబంధం చేసుకో. ఆయన కాస్త ధైర్యంగా బతికేడు చూడు, లేకపోతే అంతా సమాధే. అవునమ్మా, మా అమ్మాయిలాగా నువ్వు అన్ని మ్యాచ్ చేసినా ఈ ఒక్కసారికి మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకో. ఎందుకంటే అన్నిసార్లు నువ్వు ఫోన్ మర్చిపోలేవు, మళ్ళీ వచ్చి ఆయన బతికించలేవు.
హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అదన్నమాట మ్యాటర్. తన సెల్ ఫోన్ తెచ్చుకుంటాను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నెంబర్ని బ్లాక్ చేసింది. ఈ లవర్గాడికి ఏమైందో తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఎండలో ఎండిపోయాడు అనమాట. ఈ లవర్గాడు ఇంతనే. ఉర్రే ఆ లవర్ ఆ పదం ఏదో సరిగ్గా పలకరా. చివరి డ్రా తీసుకొచ్చి మధ్యలో పెట్టి మధ్యలో రా తీసుకెళ్లి చివరిని పెట్టి దాన్ని నలిపేసి ఇస్త్రీ చేస్తున్నావు. ఇంతకీ ఆ లవర్ అది నేను చెప్పానే. అదంతా ఎందుకులే గానీ ఇప్పుడు ఏంటి, నువ్వు అర్జెంట్ గా పద్దుతో మాట్లాడి వాళ్ళ గుండు తండ్రితో జరిగిన గొడవంతా చెప్పి నీ నెంబర్ అన్బ్లాక్ చేయించుకుని ప్యాచప్ అయితే తప్ప మాతో చీర్స్ కొట్టనంటావు అంతే కదా? నువ్వు చెప్పినంత ఈజీ కాదు అక్కడ. పొద్దు నుంచి ఆళ్ళబాబు ఇంట్లో తగలడ్డాడు. అంటే హీరోయిన్ బయట తీసుకొచ్చేంత ఫిజిక్ మన దగ్గర లేదు కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ లోపల ఉండకుండా చేసే అంత వాయిస్ ప్లానింగ్ కామెడీ మనకి ఇచ్చాడు రే భగవంత్ రోయ్. ఎలా? హలో హలో, గుండు గోపాలం గారా? నా పేరు గుండు గోపాలం కదమ్మా, తిరుమల శెట్టి గోపాలం. అందులో కూడా గోపాలం ఉంది కదా సార్. ఏం కావాలి? సార్ నన్ను గుర్తుపట్టారా? లక్ష్మిని, విజయలక్ష్మిని. మీ కాలనీలో అప్పడాలు వేస్తుంటాను కదా. అప్పడాలు వేసేదానికి ఆడవాళ్ళు తెలుస్తావు కానీ నాకు ఎలా తెలుస్తావమ్మా? నేనే టెన్షన్ లో ఉన్నావు కానీ తర్వాత చెయ్యి. సార్ 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 నాది టెన్షనే సార్. మీ కాలనీ అంతా అప్పడాలు సప్లై చేసి ఇంటికి వెళ్దామని బస్ స్టాప్ లో నుంచుంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు నన్ను క్రీక్ అంటే చూస్తున్నారు సార్. క్రీక్ అంటే? కొంచెం వచ్చి హెల్ప్ చేయండి సార్. నేను ఇక్కడ రెడ్ శారీలో బ్లౌజ్ లెస్ స్లీవ్లెస్ బ్లౌజ్ లో సెక్సీగా నిలబడి ఉన్నాను సార్. రండి సార్. అయినా స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సిల్క్ చీర కట్టుకుని రాత్రి 9 గంటల దాకా నువ్వేం చేస్తున్నావు అక్కడ? అంటే అందంగా ఉండటం నా తప్ప సార్? రండి సార్, నేను మీకోసం లైన్ లోనే ఉంటాను సార్. సరే లైన్ లోనే ఉండు, వస్తున్నా. నువ్వు వెళ్ళరా, నీ పని అయిపోయింది. అన్ని కనపడేటట్టు అప్పడాలు సంచేసుకుని నిలబడితే ఎగబడకుండా ఎందుకుంటారు? నీ గురించి కాలనీ మొత్తం ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? అమ్మ అన్నం పెట్టలేదు అలిగి ఈ అరుగు మీద కూర్చొని ఎవరితో సోది చెప్తావు నువ్వు? అమ్మా దొరుకుతాడు చూడు. దొరికాడు బొట్టెట్టుకుని గుడి. తొందరగా రండి సార్. ఇదిగో నిన్నే. ఏమైంది? సార్ వీడు నా పెట్టి తాళం తీసేసేలా ఉన్నారు సార్. నా మీద ఏదైనా ఆలోచన జరిగితే దానికి కారణం మీరే అవుతారు సార్. ఎందుకంటే నా ఫోన్ నుంచి వచ్చిన లాస్ట్ కాల్ మీదే. వస్తున్నావా లేదా? గుండు నా హార్ట్ బీట్. వస్తున్నాను, ఉండవమ్మా. పద్దు మేడ పైన బట్టలనే తీసుకురా. సరేమ్మా. నువ్వేంటి ఇక్కడ? ఎంతసేపు వెయిట్ చేయాలి అక్కడ? పొద్దు నుంచి పిచ్చినా కొడుకులా తిరుగుతున్నాను. కాల్ చేస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తావా? సరే సరే తర్వాత మాట్లాడతా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, నువ్వు అర్జెంట్కి బయటికి రా. నాన్న ఉన్నారు. లేడు, నేనే బయటికి పంపించాను. ఇప్పుడు నువ్వు వస్తున్నా రావట్లేదా? పొద్దు సీరియస్గా చెప్తున్నాను, ఇంకా లాగా ఉంటే మీ నాన్నతో కూర్చొని తెలుసుకుంటాను అటో ఇటో. అసలే మెంటల్ ఎక్కున్నాను, అనవసరంగా ఇంకా యాంగిల్ చూస్తాడు మీ వండాలు. వెళ్ళు, అమ్మకు చెప్పేసి వస్తా. వస్తావా? ఏవమ్మా అప్పడాల విజయలక్ష్మి, ఎక్కడుండా? మీరు రావటం 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఇక్కడ లేడీస్ సైకిల్ అద్దెకి తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటే అది పంచర్ అయిపోయింది సార్. దానికి పంచర్ వేయించుకుందాం తుమ్మ చెట్టు పక్కన ఉన్న పొదల్లోకి శ్యామలరావుని తీసుకొచ్చాను సార్. పంచర్ వేయించుకోవడానికి తుమ్మ పొదలో పోయావంటే ఇదేదో దెబ్బ అయిపోయే వారంలాగా ఉందే. అబ్బా శ్యామలరావు సార్, వీడు కూడా నా మీద చేసేస్తున్నాడు సార్. వేసేసాడా ఇంజక్షన్? శ్యామలరావు సుందరరావు అని పొదల్లో పోతే ఇట్టానే ఉంటదమ్మా వ్యవహారం. ఏం ఆడోళ్ళమ్మా మీరు, పైకి భయపెడుతున్నట్టుంటారు, లటుక్కుని దొరికిపోతారు. నేను వచ్చేదాకా ఆగమను, లేకపోతే పొడుము అయిపోతావు. ఏ పొదల్లో ఉండా? రే శ్యామలరావు దొంకుక్క, నీకు నా టక్కులు వచ్చిన తర్వాత టక్కు టమర వాయిస్తాడు రా. ఎక్కడున్నావమ్మా అప్పడం? సార్ రండి సార్. ఎక్కడా? ఓ నీ అప్పడాలా, ఇక్కడేదో పెద్ద మెడికల్ క్యాంప్ రన్ అవుతున్నట్టుందా? ఏవమ్మా అప్పడాల విజయలక్ష్మి, ఎక్కడా? హలో, మా నాన్న ఎందుకు తిట్టావు? అసలు మా నాన్న మీద ఎవరు అరవమని చెప్పారు? అదే చెప్తున్నాను. నిన్న నైట్ కార్ డోర్ దగ్గర జరిగిందని కోపంలో వెళ్తూ వెళ్తూ నువ్వే కదని క్యాజువల్ గా మెసేజ్ పెట్టాను. నేనే ఎమోషనల్ పెట్టానో నీకు అర్థమవుతుంది కాబట్టి చూసి డిలీట్ చేస్తావు అనుకున్నాను. ఆయన చూస్తాడని నువ్వు సెల్ ఫోన్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతావని నాకేం తెలుసు? హౌ కుడ్ హావ్ ఇమాజిన్డ్? ఏదో అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి హాఫ్ వేలో నోటుకు వచ్చి మాట్లాడుతుంటే ఎవడు అని అడిగాను. అప్పుడు నీ ఫాదర్ అని చెప్పి మెసేజ్ మ్యాటర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అమ్మా బాబుల పేరెత్తితే అప్పుడు నాకు మెంటల్ ఎక్కి అలా ఏదో ఫ్లోలో నోటి దూల కొద్దీ అన్నాను అంతే, అంతకుమించి నేనేం అనలేదు. ఆయన నాకు ముందే తెలుసు ఇదంతా ఆయన వర్షన్ మాత్రమే చెప్పి నన్ను విలన్ చేస్తాడని, జరిగింది చెప్పడని. చూడు ఏం జరిగిందో.
వద్దు, జరిగిన దానికి వచ్చి సారీ చెప్పండి చెప్తాను. ఆయన పెద్దోడు, ఒక మాట అంటే నేనే పడాల్సిందే. ఐ అండర్స్టాండ్. కావాలంటే మీ ఇంటికి వచ్చి మీ నాన్న కాళ్ళ మీద పడతాను. ఐ హ్యావ్ నో ఈగో. పద్దు, ఇంకా నా తప్పు ఉందని నీకు అనిపిస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీ. హాయ్ పద్దు బేబీ. అది కాదే, ఇన్నాళ్ళ నుంచి నన్ను చూస్తున్నావు. నేనేంటో తెలుసు కూడా వన్ సైడ్ వినేసి నా నంబర్ బ్లాక్ చేస్తే నేను ఏమైపోతానే? బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి ఆయన టెన్షన్ చూడలేక ఇందాకేదో మ్యాచ్ తెస్తా అంటే సరే ఓకే మీ ఇష్టం అనేసా నేను మీద కోపంతో. సరే నీ ఇష్టానంత మాత్రం పెళ్ళి అయిపోద్దా ఏంటి? మ్యాచ్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దయచేసి నా నంబర్ అన్బ్లాక్ చేయి తల్లి, ప్లీజ్ ప్లీజ్.